దేవుని పరిశుద్ధ నామమునకు మొదటిగా స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి మరొకసారి నూతన మాసములోనికి ప్రవేశపెట్టి ఆగస్టు నెల మొదటి ఆదివారం మనమంతా ప్రభు సన్నిధిలో కలుసుకొని దేవునిని ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. జూలై మాసం అంతా మనలను మన కుటుంబాలను దేవదేవుడు కాపాడి మన కుటుంబాల్లో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సందేశంలోనికి వెళ్ళడానికి ముందు ఒకటి రెండు ప్రకటనలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మరి మన సంఘ బిడ్డలు వడ్లని బాబురావు గారి కుమారుడు వడ్లని ప్రమోద్ గారికి దేవుడు మగబిడ్డనిచ్చాడు. కానీ నెలలు నిండకుండానే ఆ బిడ్డ పుట్టిన కారణం చేత శ్వాస సంబంధమైన బలహీనతతో బాధపడుతున్నాడని తెలియపరిచారు. ఇంటెన్సివ్ కేర్లో పెట్టారు. సంఘాన్ని ప్రార్థించమని ప్రార్థన సహకారాన్ని కోరారు. కనుక ఈరోజు అలాగే మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో కూడా ప్రమోద్ గారి కుమారుణ్ణి దేవుడు స్వస్థపరిచి మరలా క్షేమంగా మరి ఆ తల్లిదండ్రులకు దేవుడిచ్చేలాగున కార్యం దేవుడి జరిగించేలాగున ఆ బిడ్డ కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. అలాగుననే చంద్రకళ తమ్ముడు సువన్ రాజు గారి పెద్ద కుమార్తె చంద్రకళ జ్వరం చేత బాధపడుతుంది. ఆ బిడ్డను దేవుడు స్వస్థపరిచి మరలా తన ఉద్యోగ నిర్వహణలో దేవుడు బలపరిచి ముందుకు నడిపించేటట్లుగా చంద్రకళ కొరకు మీరు ప్రార్థన చేయాలని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగుననే ఈరోజు సాక్ష్యం ఇచ్చిన సోదరి చిన్నారిని బట్టి తన భర్త దాసును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. వారి పట్ల దేవుడు చేసిన కార్యాలను బట్టి నేను ప్రభుని ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి ఈరోజు మన కొరకు వారు ప్రయాసపడి వ్యయపరిచి మనందరి కొరకు ప్రేమ విందుని ఏర్పాటు చేసిన దాన్ని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని మెండుగా దీవించాలని దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున వారి అవసరతలన్నీ తీర్చి దేవునికి ఇవ్వడం ద్వారా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని వారు కన్నులారా చూచేటట్లుగా వారి జీవితాల్లో దేవుడు కార్యాలు నూతనపరచాలని నేను కోరుతూ వారి కొరకు ప్రార్థిస్తూ మీరు కూడా ఆ కుటుంబం కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మన ముందు చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. దేవుని రక్త మాంసములు మన కొరకు సిద్ధపరచబడ్డాయి. సందేశం అనంతరం మనం ఆయన రక్త మాంసాలు స్వీకరిస్తాము. అనంతరం ప్రేమ విందు మన కొరకు సిద్ధముగా ఉంది. మన ముందున్న కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న సందేశాన్ని ఈరోజు నేను మీ మనసులో పెట్టాలనుకుంటున్నాను. శ్రద్ధగా దేవుని మాటలు మీరు ఆలకించాలని నేను కోరుతున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిని గురించి నేను మీ మనసులో పెడతాను. ఆ వ్యక్తి జీవితం నేటి దినాలలో ఉన్న మనకు కూడా ఎంతో ఆత్మీయ పాఠాలు నేర్పించేటువంటి జీవితంగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ వ్యక్తి పేరు ఇత్తయి అనేటువంటి వ్యక్తిని గురించి ఈరోజు నేను మీ మనసులో పెట్టాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తిని గురించి చెప్పడానికి ముందుగా ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఆనాటి పరిస్థితిని నేను మీకు కొంత వివరించిన తరువాత ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మనము కొంతసేపు ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. ఇశ్రాయేలీల దేశాన్ని దావీదు మహారాజు గారు పరిపాలిస్తున్నటువంటి దినాలవి. దావీదు మహారాజు గారికి కొందరు కుమారులు ఉన్నారు. ఆ కుమారులలో దావీదు గారు బాగా ఇష్టపడేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడి పేరు అబ్షాలోము. ఈ అబ్షాలోముకి ఒక దినాన్ని పదవి వ్యామోహం కలిగింది, పదవి కాంక్ష కలిగింది. తండ్రి రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుగా ఉన్నప్పటికీ నా తండ్రికి బదులు నేను ఆ సింహాసనం మీద కూర్చుండాలి, నా తండ్రి రాజ్యాన్ని నేను కైవసం చేసుకోవాలని అతని మనసులో పదవి కాంక్ష రగిలిపోయింది. తండ్రికి తెలియకుండానే దేశంలో చాలామంది ప్రజలతో మాయమాటలు చెప్పి ఎక్కువ మంది ప్రజలని అబ్షాలోము తన వైపు ఆకర్షించుకున్నాడు. తన వైపు ఆకర్షించుకొని తండ్రి మీద తిరుగుబాటు చేసేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నాడు. అవసరమైతే తండ్రిని చంపైనా సరే తండ్రి సింహాసనం మీద తాను కూర్చుండాలనుకుంటున్నాడు. తండ్రిని చంపైనా సరే తండ్రి యొక్క రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అబ్షాలోము. ఈ సంగతి దావీదు రాజుగారికి తెలిసింది.
దావీదు రాజు వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన సేవకులందరినీ పిలిచి ఇలా చెప్పాడు, నా కుమారుడైన అబ్షలోము నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు. మనము కత్తివాత పడకుండా, పట్టణములో ఉన్న ప్రజలు కత్తివాత పడకుండా, యుద్ధ వాతావరణం రాకుండానే ఈ దేశాన్ని విడిచి మనం అరణ్యానికి వెళ్ళిపోదామని నేను అనుకుంటున్నాను, మీరు కూడా నాతో రండి అని చెప్పి తన సేవకులను అడిగాడు. దావీదు వాస్తవానికి ఆ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. దావీదు సామాన్యుడేమీ కాదు, ఆయన చాలా బలాఢ్యుడు, మహాబలాఢ్యుడు. సింహాన్ని అవలీలగా చంపిన బలాఢ్యుడు, ఎలుగుబంటిని కూడా అవలీలగా చంపేసిన బలాఢ్యుడు, 6 మూరల జానుడు, ఎత్తుగలిగిన అజానుబాహుడు, గొలియాతును కూడా ఒడిసెల రాయితో నుదుటి మీద కొట్టి హతమార్చిన శక్తి కలిగిన వాడు దావీదు. ఎంత శక్తి కలిగిన వాడు. తన కుమారుడైన అబ్షలోమును చంపడం పెద్ద సమస్యేమీ కాదు. కానీ తండ్రి స్థితికి తగినట్టుగా ఆలోచించాడు. ఒక కుమారుణ్ణి చంపినటువంటి తండ్రిగా నేను చరిత్రలో మిగిలిపోకూడదు, తనయుణ్ణి చంపినటువంటి తండ్రి అని చరిత్ర నన్ను చెప్పుకోకూడదు. అందుచేత నా కుమారుడు నా మీద తిరుగుబాటు చేస్తున్నప్పటికీ నా కుమారుడికి నేనేమి హాని తలపెట్టను. అంత మాత్రమే కాదు, నాకు నా కుమారుడికి మధ్య ఉన్నటువంటి ఈ వైరాన్ని బట్టి దేశంలో ఉన్నటువంటి అమాయక ప్రజలెవరు కూడా చనిపోవడానికి వీలు లేదు, ఎవరు కూడా కత్తివాత పడడానికి వీలు లేదు. అందుచేత జరగాల్సినదేదో దేవుడే జరిగించుకుంటాడు. యుద్ధం అనేటువంటిది దేశంలో జరగకుండా నేను నా కుమారుడి మీద ప్రతీకారం తీర్చుకోకుండా దేశాన్ని విడిచి వెళ్ళిపోతానని ఒక తీర్మానం చేసుకున్నాడు రాజు. సేవకులందరూ, రాజా, నీ నిర్ణయం ప్రకారం మేము సమ్మతిస్తాము, నీతో కలిసి అరణ్య ప్రాంతానికి వస్తామని చెప్పి దావీదు సేవకులందరూ దావీదు గారితో కలిసి బయలుదేరారు. వీళ్ళందరూ కలిసి అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. దావీదు గారితో పాటుగా కొందరు సేవకులు అరణ్య ప్రాంతానికి తప్పించుకొని వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఇత్తయి అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి దావీదు గారి జీవితంలోనికి ప్రవేశించాడు. ఈరోజు మనము ఇత్తయిని గురించి ఆలోచన చేస్తాము. ఇత్తయి మీకు చాలా మంచి ఆత్మీయ పాఠాలు నేర్పించేటువంటి అద్భుతమైన భక్తి కలిగిన వాడు. అతని జీవితంలో ఆయన చేసిన తీర్మానాలే కానీ, తీసుకున్న నిర్ణయాలే కానీ ఈరోజు మిమ్మలను పురికొల్పేటువంటిది నిర్ణయాలు ఇత్తయి తన జీవితంలో తీసుకున్నాడు. కనుక ఈ ఇత్తయిని గురించి నేను మీకు కొన్ని మాటలు పరిచయం చేయాలనుకుంటున్నాను. దావీదు సేవకులందరూ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఇత్తయి కూడా దావీదు దగ్గరకు వచ్చాడు. ఇంతకీ ఇత్తయి ఎవరనేది కూడా కొన్ని మాటలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇత్తయి ఇశ్రాయేలీయుడు కాదు, దేవుని ప్రజలలో పుట్టి పెరిగిన వాడు కాదు. ఇత్తయి అనేటువంటి వ్యక్తి ఫిలిస్తీయ సామ్రాజ్యంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఫిలిస్తీయుడు. ఇతను ఒక అన్యుడు, దేవునిని ఎరుగని ప్రజలలో పుట్టినటువంటి వ్యక్తి ఇత్తయి. ఆ దినాలలో ఫిలిస్తీయ దేశంలో 5 ప్రాముఖ్యమైనటువంటి పట్టణ ప్రాంతాలు ఉండేవి. ఈ 5 పట్టణ ప్రాంతాలు 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మీకు కనబడతాయి. మీరు చదవాల్సిన అవసరం లేదు, నేను మీకు వివరిస్తాను. అష్డోదు, అష్కెలోను, గాజా, గాతు, ఎక్రోను అనేటువంటి 5 పట్టణ ప్రాంతాలు ఫిలిస్తీయ దేశంలో ఉండేవి. ఈ 5 పట్టణ ప్రాంతాలలో గాతు అనేటువంటి పట్టణ ప్రాంతానికి చెందినవాడు ఇత్తయి. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని పరిశీలన చేయండి. గాతు ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల్ని గిత్తీయులు అని పిలిచారు. భారతదేశంలో నివసిస్తున్న ప్రజల్ని భారతీయులు అని పిలిచినట్టుగానే గాతు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలనందరినీ కూడా గిత్తీయులు అని పిలిచారు. ఫిలిస్తీయ దేశంలో గాతు పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న గిత్తీయులలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరు ఇత్తయి. ఈ ఇత్తయి ఒక మంచి ఆలోచన చేశాడు. ఈ దేశంలో నేను నివసించడం కన్నా దేవుని ప్రజల మధ్యలోనికి వెళ్ళి ప్రజల మధ్యలో బ్రతకాలని ఒక తీర్మానం చేసుకొని రాజు అయినటువంటి దావీదుకు అనుచరుడిగా మారి దావీదుతో కలిసి జీవించాలనేటువంటి నిర్ణయం చేసుకొని ఆ రోజు యెరూషలేములోనికి ప్రవేశించాడు. కానీ యెరూషలేములోనికి ప్రవేశించేసరికి పరిస్థితులన్నీ చాలా ప్రతికూలంగా కనబడుతున్నాయి. దేశాన్ని పరిపాలించే రాజుగారేమో తన సేవకులతో కలిసి అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు. కుమారుడేమో తిరుగుబాటు చేశాడన్న వార్తలు వినబడుతున్నాయి.
అయినప్పటికీ కూడా ఇత్తయి తన స్వదేశానికి తిరిగి వెళ్ళిపోకుండా ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. నేను రాజుగారితో కలిసి ఉంటాను, రాజుగారితో నేను ముందుకు వెళ్ళిపోతాను, రాజుగారు అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు, నేను కూడా అరణ్యానికి వెళ్ళిపోతాను అని తీర్మానం చేసుకొని రాజును వెంబడించినటువంటి సేవకులలో ఒక మంచి సేవకుడు ఇత్తయి. ఈ ఇత్తయిని గూర్చి బైబిల్ గ్రంథం చాలా మంచి మాటలు చెప్తుంది. ఆ మాటలు చాలా క్లుప్తంగా నేను మీ మనసుల్లో పెట్టాలనుకుంటున్నాను. రాజుగారు అరణ్యానికి వెళ్ళిపోతుండగా ఒక చక్కటి సమూహం మధ్యలో రాజుగారు వెళుతున్నాడు. ఏదైనా తిరుగుబాటు చేస్తున్నటువంటి తన కుమారుని యొక్క సైన్యం ఎప్పుడైనా రాజుగారి మీదకి వచ్చి పడతారేమోనని రాజుగారి సేవకులు రాజుగారికి చుట్టూ మోహరించి ఒక దండుల రాజుగారిని కాపాడుకుంటూ అరణ్యానికి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఎలా వెళుతున్నారు కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాము. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చదువుదాం. అతని సేవకులందరూ అతని ఇరు పార్శ్వముల నడిచిరి. కెరేతీయులందరూ పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి. చాలండి, జాగ్రత్తగా మీరు వాక్యాన్ని మనసులో పెట్టుకోనండి. రాజుగారు అరణ్యానికి వెళుతున్నాడు. రాజుగారికి ఇరు పార్శ్వముల కొందరు నడిచి వెళుతున్నారు. కెరేతీయులు ఉన్నారు, ఒక ప్రక్కన పెరేతీయులు కూడా ఉన్నారు. రాజుగారికి ఇటువైపున సేవకులు ఉన్నారు, అటువైపున సేవకులు ఉన్నారు. రాజుగారి ముందు కొందరు నడుస్తున్నారు. రాజుగారి ముందు నడుస్తున్నటువంటి సంఖ్య బలం 600 మంది రాజుగారి ముందు నడుస్తున్నారు. ఆ దృశ్యం మీరు కళ్ళతో చూడాలి. ఇప్పుడు రాజుగారికి ఇటువైపున సేవకులు ఉన్నారు, అటువైపున సేవకులు ఉన్నారు. కెరేతీయులు ఉన్నారు, పెరేతీయులు ఉన్నారు. ముందు 600 మంది ప్రజలు నడుస్తున్నారు. ఈ ముందు నడుస్తున్న 600 మంది ప్రజలు ఎవరు అనుకుంటున్నారు? వాక్యం చెప్తుంది వారందరూ కూడా గాతు నుండి వచ్చిన గిత్తీయులు. చెప్పండి, ఎవరు వాళ్ళు? గాతు నుండి వచ్చిన గిత్తీయులు. ఈ గిత్తీయులు 600 మందిలో ఇత్తయి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఇత్తయి రాజుగారికి ఇటువైపున నడవడం లేదు, ఇటువైపున నడవడం లేదు. రాజుగారి ముందు నడుస్తున్న 600 మందిలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి గిత్తీయుడైనటువంటి ఇత్తయి. ఇత్తయిని గూర్చి మొట్టమొదటి మాటను మీరు మనసులో పెట్టుకోనండి. రాజు ముందు నడిచినటువంటి వ్యక్తి గిత్తీయుడైన ఇత్తయి. చెప్పండి, రాజు ముందు ఎవరు నడుస్తున్నారు? ఇత్తయి నడుస్తున్నాడు. 600 మందిలో ప్రాముఖ్యమైన వాడు ఇత్తయి. ఇత్తయి ఒక తీర్మానం చేసుకున్నాడు. నేను రాజుతోనే అరణ్య ప్రయాణంలో నడిచి వెళతాను. నేను నడిచేది నా కొరకు కాదు, నేను రాజు కొరకు నడుస్తున్నాను. నేను చేసే ప్రయాణం నా కొరకు కాదు, రాజు కొరకు నేను ప్రయాణం చేస్తున్నాను. ఈ ప్రయాణంలో, ఈ నా ఆత్మీయ యాత్రలో నడిచేది నా కొరకు కాదు, నేను రాజు కొరకే నడుస్తున్నాను. రాజుగారి కొరకే నేను ముందుకు సాగిపోతున్నానని ఇత్తయి తన మనసులో భావించుకొని రాజుగారికి ముందుగా నడిచినటువంటి వ్యక్తి గిత్తీయుడైన ఇత్తయి. రాజుగారి కొరకు ఇత్తయి నడిచినట్లుగానే ఈనాడు దేవుని పిల్లలమైన మనం మన రాజుల రాజైన యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఈ లోకంలో నడిచిపోవాలి. ఇత్తయి తీసుకున్న తీర్మానం చాలా గొప్పది. ఇత్తయి తన దేశానికి తిరిగి వెళ్ళిపోలేదు, తన స్వలాభం కొరకు ఆలోచన చేసుకోలేదు. ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. నేను నడిస్తే రాజు కొరకే నడుస్తాను, నేను నా జీవిత దినాలు గడిపితే రాజు కొరకే గడుపుతాను, నేను రాజు కొరకే బ్రతుకుతాను, రాజు కొరకే ముందుకు సాగిపోతాను అని చెప్పి రాజుకు ముందు నడుస్తున్న 600 మంది గిత్తీయులలో ఇత్తయి కూడా ఒకడు, రాజుతో పాటు నడిచినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఇత్తయి జీవితం నుండి ఒక మంచి మాట మీరు మనసులో పెట్టుకోనండి. ఇత్తయి రాజు కొరకు నడిచాడు. నీవు నేను మన రాజుల రాజైన యేసుక్రీస్తు ప్రభు కొరకు ఈ లోకంలో మనం నడవాలి, ఆయన కొరకే సాగిపోవాలి. నీ బ్రతుకు నీ కొరకు కాదు, నీ బ్రతుకు దేవుని కొరకే ఈ లోకంలో సాగిపోవాలి. ప్రతి వ్యక్తి ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. ఆనాడు ఇత్తయి రాజు కొరకు నడిచాడు. దేవా, ఈ లోకంలో నేను నీ కొరకు సాగిపోతాను, నీ కొరకే నడుస్తాను. ఎన్ని శ్రమలు నా జీవితంలో ఎదురైనా, ఎన్ని ఆటంకాలు నా జీవితంలోనికి వచ్చినా,
ఎన్ని ఉపద్రవాలు నన్ను చుట్టుముట్టినా, ఎన్ని ఆకలి దప్పుకలే నన్ను వెంటాడినా, ఈ లోకంలో ఎత్తయి రాజు కొరకు బ్రతికినట్లుగా దేవా నేను నీ కొరకు బ్రతుకుతాను, రాజు కొరకు ఎత్తయి నడిచినట్లుగా నీ కొరకే నేను ఈ లోకంలో నడుస్తానని ప్రతి విశ్వాసి ఈనాడు ఒక తీర్మానం చేసుకొని ఈ లోకంలో మనము యేసు కొరకే నడవాలి. చెప్పండి, ఎవరి కొరకు నడవాలి? యేసు కొరకే నడవాలి, యేసు కొరకే సాగిపోవాలి. మనం పాడుతూ ఉంటాం కదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, ఆనోకు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో. పాడదాం. నా జీవిత కాలమంతా నీ సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, స్టెఫాను వలె సాగేదా, నీ సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా నీ సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా. హల్లెలూయా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, హానోకు వలె నే సాగేదా అని భక్తుడు పాడాడు. హానోకు జీవితంలో కూడా హానోకు ఆ నిర్ణయమే చేసుకున్నాడు. నేను ఈ లోకంలో నడిస్తే యేసు కొరకే నడుస్తాను, యేసు కొరకే బ్రతుకుతానని హానోకు తన జీవిత యాత్ర అంతటిలో కూడా దేవుని కొరకే నడిచి సాగిపోయాడు. దైవజనమా, ఈరోజు దేవుని పిల్లలుగా ఎత్తయి తీసుకున్న తీర్మానం లాంటి తీర్మానం నేను తీసుకోవాలి. ఎత్తయి రాజు కొరకు నడిచి వెళ్ళిపోయినట్లుగా ఈ లోకంలో నీవు నేను మనమంతా రాజైన యేసు ప్రభు వారి కొరకే ఈ లోకయాత్రలో మనం సాగిపోవాలి. ఆయన కొరకే నడవాలి, ఆయన కొరకే బ్రతకాలి, ఆయన కొరకే ఈ లోకంలో మనం జీవించాలి. ఎత్తయి మంచి తీర్మానం చేసుకున్నాడు, రాజుకు ముందు నడిచి వెళ్ళిపోతున్నాడు. ఇలా వెళ్ళిపోతూ ఉండగా కొంత దూరం అరణ్య యాత్రలు నడిచి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాజు చుట్టూ ఉన్న సేవకుల్ని చూస్తున్నాడు. ఒక ప్రక్కన కెరేతీయులు ఉన్నారు, మరొక ప్రక్కన పెరెజీయులు కూడా ఉన్నారు, పెలేతీయులు కూడా ఉన్నారు, ముందు గిత్తీయులు కూడా ఉన్నారు. ఆ గిత్తీయులలో ఎత్తయి కనబడ్డాడు. రాజుగారు ఎత్తయిని దగ్గరికి పిలిచాడు. ఎత్తయిని దగ్గరికి పిలిచి ఎత్తయితో ఒక మంచి మాట అన్నాడు. 19వ వాక్యంలో ఆ మాట రాయబడింది. రాజు గిత్తీయుడగు ఎత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు. చాలండి. రాజుగారు ఒక మంచి మాట అన్నాడు. ఎత్తయి, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు. జాగ్రత్తగా ఈ మాటను మీరు గమనించండి. ఎత్తయి ఇశ్రాయేలు దేశానికి ఎందుకు వచ్చాడు? ఒక నివాస స్థలాన్ని కోరి ఇశ్రాయేలుల దేశానికి ఎత్తయి వచ్చాడు. గాతు పట్టణ ప్రాంతంలో ఎత్తయి గారికి ఒక నివాసం ఉంది, తనకంటూ ఒక గృహం ఉంది. కానీ ఒక ఆలోచన చేసుకున్నాడు ఎత్తయి, నేను జీవించాల్సింది ఇక్కడ కాదు, నేను దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజల మధ్యలో నేను నివసించాలి. నా నివాసం అనేది గాతులో కాదు ఉండాల్సింది, నా నివాసం అనేది యెరూషలేములో ఉండాలి. దేవుడు నివసించేటువంటి తన ప్రజల మధ్యలో నాకు ఒక నివాసం ఉండాలి అని యెరూషలేములో నివాసాన్ని కల్పించుకోవటం కోసం పరదేశిగా యెరూషలేముకు వచ్చాడు ఎత్తయి. ఈ సంగతి దావీదు గారు అంటున్నాడు, ఎత్తయి, నీవు నివాస స్థలమును కోరేటువంటి పరదేశిగా మా మధ్యలోనికి వచ్చావు అన్నాడు. ఎత్తయి తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పది మీరు ఆలోచించండి. ఎత్తయి అనుకున్నాడు, నా నివాసము దేవుని ప్రజల మధ్యలో ఉండాలి,
నా గృహం అనేది దేవుని ప్రజల మధ్యలోనే నేను ఏర్పాటు చేసుకోవాలి. కనుక నేను పరదేశిగా వెళ్ళి దేవుని ప్రజల మధ్యలో ఒక నివాసాన్ని నేను సంపాదించుకోవాలని యెరూషలేముకు వచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఇత్తయి. ఇత్తయి నిర్ణయం చాలా గొప్పదండి. ఇత్తయి ఆశ చాలా ఉన్నతమైంది. అతను నివాసాన్ని దేవుని ప్రజల మధ్యలో కట్టుకోవాలనుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజల మధ్యలో బ్రతకాలనుకున్నాడు. దేవుడు ఎన్నుకున్న ప్రజల మధ్యలో తనకంటూ ఒక నివాసం ఉండాలని ఆశపడ్డాడు. పరదేశిగా వచ్చాడు, నివాసం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇత్తయి పరదేశిగా వచ్చి నివాసం కొరకు ప్రయత్నం చేశాడు. ఇత్తయి జీవితంలో మీరు నేర్చుకోవాల్సిన రెండవ మాట, పరదేశిగా వచ్చి నివాస స్థలాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి ఇత్తయి. ఇత్తయి పరదేశిగా ఎలా అయితే వచ్చాడో, ఈ లోకంలోనికి నీవు నేను కూడా పరదేశులుగానే వచ్చాము. ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి పరదేశిగానే వచ్చాడు, పరదేశిగానే వెళ్ళిపోతాడు. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. ఇత్తయికి గాతులో ఒక నివాసం ఉంది, అది స్థిరం కాదనుకున్నాడు. దేవుని ప్రజల మధ్యలో స్థిరమైన నివాసం కట్టుకోవాలనుకున్నాడు. అతను ఒక పరదేశిగా యెరూషలేముకు వచ్చాడు. ఈరోజు వాక్యం ప్రకటిస్తున్న నేనే కానీ, వాక్యం వింటున్న మీరే కానీ, ఈ లోకంలో మనమంతా యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదండి. నీ స్థాయి కొద్దీ ఒక మంచి నివాసాన్ని కట్టుకున్నావు, కానీ నీవు కట్టుకున్న నివాసాన్ని ఏదో ఒక రోజు నీవు విడిచిపెట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నీ స్థాయి కొద్దీ, నీకు దేవుడిచ్చిన సంపద కొద్దీ ఈ లోకంలో బ్రతుకుతున్నావు, కానీ ఏదో ఒక రోజు నీ సంపదను విడిచిపెట్టి, నీ నివాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నీవు ఈ లోకంలో పరదేశిగానే బ్రతుకుతున్నావు. మనమంతా ఈ లోకంలో పరదేశులమై ఉన్నాము. ఆ సంగతి మీరు మనసులో పెట్టుకోవాలి. మనం కూడగట్టుకున్నవేవి మనతో రావు. ఏదో ఒకరోజు మనం కూడగట్టుకున్నవన్నీ ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మనం ఈ లోకంలోనికి పరదేశులుగా వచ్చాము. విశ్వాస వీరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా విశ్వాస వీరులై ఉండి వాళ్ళు యాత్రికులు, పరదేశులుగానే బ్రతికారు. వాళ్ళు అనుకున్నారు ఈ లోకంలో మనము యాత్రికులము, పరదేశులము అని చెప్పి వాళ్ళు విశ్వాసంతోనే బ్రతికి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. గమనించాలి, మనము ఈ లోకంలో పరదేశులము. పరదేశులమైనటువంటి మనము ఒక నివాస స్థలాన్ని మనం సంపాదించుకోవాలి. ఇత్తయి ఎందుకు వచ్చాడు చెప్పండి? పరదేశిగా వచ్చి ఒక నివాస స్థలాన్ని కోరుకుంటున్నాడు. మనం కూడా పరదేశులుగా వచ్చాము, మనము ఒక నివాస స్థలాన్ని సంపాదించుకోవాలి. మీరు అనుకుంటారేమో ఈ లోకంలో మాకు ఒక నివాసం ఉంది అని మీరు అనుకుంటారేమో. ఈ లోకంలో మీరు కట్టుకున్నటువంటి నివాసాలు ఏవి కూడా స్థిరమైనటువంటివి కావు, అవి మనకు ఉండేటువంటివి కావు. ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద నివాసాలు కట్టుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సయాజీరావు గైక్వాడ్ అనేటువంటి ఒక వ్యక్తి గుజరాత్ రాష్ట్రంలో వడోదర అనేటువంటి ప్రాంతంలో 30.5 బిలియన్ల రూపాయలు వెచ్చించి ఒక విశాలమైనటువంటి పెద్ద గృహాన్ని కట్టుకున్నాడు. ఆయన రాజ సంతతికి చెందినటువంటి వాడు. అంత విశాలమైనటువంటి పెద్ద గృహం అది. 700 గదులు ఆ గృహంలో ఉంటాయి. అంత విశాలమైనటువంటి గృహం అది. ప్రపంచంలోనే అతిపెద్ద గృహాలలో సయాజీరావు గైక్వాడ్ అనేటువంటి ఆయన కట్టుకున్నటువంటిది ప్రసిద్ధిగాంచినటువంటి గృహం అది. అంత నివాసం కట్టుకున్నాడు, కానీ ఆ రాజుగారు చనిపోయాడు. ఆ తర్వాత రాజ కుటుంబీకులు ఆ ఇంటిలో బ్రతుకుతున్నారు, కానీ వాళ్ళు కూడా ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఈ లోకంలో ప్రతి ఒక్కడు పరదేశి, కానీ పరదేశులుగా వచ్చినటువంటి మనం ఒక మంచి నివాస స్థలాన్ని మనం కోరి బ్రతకాలి. ఆ నివాస స్థలం అనేది ఈ లోకంలో కాదు మనం కట్టుకోవాల్సింది. పరలోక రాజ్యంలో నీ కొరకు, నా కొరకు ఒక మంచి నివాస స్థలాన్ని మనం దేవుని ద్వారా కట్టుకోవాలి. పరదేశులమైన మనం పరలోక రాజ్యంలో ఒక మంచి నివాస స్థలాన్ని కట్టుకోవాలి. ఇత్తయి అదే అనుకున్నాడు. నేను బ్రతికినన్ని దినాలు దేవుని ప్రజల మధ్యలో బ్రతకాలి, దేవుడు ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధుల మధ్యలో బ్రతకాలి, దేవుడు నివసించేటువంటి ప్రజల మధ్యలో నా నివాసం ఉండాలని పరదేశిగా నివాస స్థలాన్ని కోరి యెరూషలేముకు వచ్చాడు. అలాగే పరదేశులుగా ఈ లోకంలో మనం ఉన్నాము. మన నివాస స్థలం అనేది పరలోక రాజ్యములో దేవుని ద్వారా మనము ఏర్పాటు చేసుకోవాలి. అక్కడే మనం నివాసాన్ని సంపాదించుకోవాలి. దేవుడు అన్నారు, పరలోకానికి వెళ్ళిపోవడానికి ముందు
ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, మీ హృదయాలను కలవరపడనివ్వకండి. నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నేను తండ్రి యొద్దకు వెళ్ళి, నా తండ్రి యొద్ద అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే నేను మీకు చెప్పేవాడిని. నేను మీ కొరకు స్థలాన్ని సిద్ధం చేసి నేను మరలా వచ్చి నాతో కూడా మీరు ఉండునట్లుగా నిన్ను పరలోక రాజ్యానికి నేను తీసుకొని వెళ్ళిపోతాను. కనుక మీ హృదయాలు కలవరపడనివ్వకండి అని చెప్పి దేవుడు ఆనాడు తన ప్రజలతోనూ శిష్యులతోనూ చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఆయన మరణించి పాతి పెట్టబడి 3 దినాల తర్వాత తిరిగి లేచి అనేక సార్లు ప్రజలకు కనబడి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆయన మరల మన కొరకు రాబోతున్నారు. కానీ ఆయన పరలోక రాజ్యంలో నీ కొరకు నా కొరకు నివాస స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నీ నివాస స్థలం ఇక్కడ లేదు, నీ నివాస స్థలం పరలోక రాజ్యంలో ఉంది. నీ కొరకు నా కొరకు దేవుడు పరలోక రాజ్యంలో నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఒక మంచి తీర్మానంతో బ్రతకాలి. దేవా, నేను పరదేశిగా బ్రతుకుతున్నాను, ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత ఇదిగో పరలోక రాజ్యానికి వస్తాను. అక్కడ నేను పరలోక రాజ్యం చేరేసరికి నీవు నా కొరకు ఒక మంచి స్థలాన్ని సిద్ధం చేయాలి. నాకు నివాస స్థలము పరలోకంలో కావాలి ప్రభు అని ఆ నివాస స్థలాన్ని సంపాదించుకోవడం కొరకే నీవు నిన్ను ఈ లోకంలో పరదేశులుగా బ్రతకాలి. ఎత్తయి అనుకున్నాడు, పరదేశిగా వచ్చి నివాస స్థలాన్ని కోరి యెరూషలేములో చేరాడు. దేవుని బిడ్డలారా, మనమంతా కూడా ఈ లోకంలో పరదేశులం. కానీ నివాస స్థలం అనేది పరలోక రాజ్యంలోనే మనము సంపాదించుకోవాలి. ఈరోజు దేవుడు నీ కొరకు నా కొరకు స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్ళాడు, స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు. కానీ నీకంటూ ఒక నిశ్చయత కావాలి. నేను చనిపోయిన తర్వాత దేవుడు నా కొరకు సంపాదించిన సిద్ధపరిచిన స్థలంలోనికి నేను వెళ్ళగలగాలి. అలాంటి భక్తి నేను చేయాలి. ఈ లోకంలో దేవుని కొరకు సాక్షిగా నేను బ్రతకాలి. దేవుడు సిద్ధపరిచేటువంటి స్థలంలో నేను ప్రవేశించేటువంటి భక్తిని నేను చేయాలని నివాస స్థలము కోరేటువంటి పరదేశిగా నీవు ఈ లోకంలో బ్రతకాలి. నీ నివాస స్థలం ఈ లోకంలో కాదు, నీ నివాస స్థలం పరలోకంలోనే నీవు కోరి ఈ లోకంలో ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలి. ఎత్తయి అలా అనుకున్నాడు. యెరూషలేములో నా నివాసం ఉండాలని ఆశపడ్డాడు. దేవుని బిడ్డ, ఈనాడు దేవుని ప్రజలుగా మనం నూతన యెరూషలేము పట్టణంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రభువుని అడగాలి, దేవా, నా కొరకు ఒక మంచి నివాస స్థలాన్ని మీరు సిద్ధపరచండి. ఆ నివాస స్థలంలో ప్రవేశించే భక్తి నేను చేసేటట్టుగా ఈ లోకంలో నన్ను ఆయుత్తపరచండి. నా నివాసం ఈ లోకం కాదు, ఈ లోకంలో నేను ఏర్పాటు చేసుకున్నటువంటి గృహం కాదు. ఇదిగో నివాస స్థలం అనేది నూతన యెరూషలేములో నాకు ఒక నివాస స్థలం కావాలి. ఆ నూతన యెరూషలేములో ఉన్న నివాస స్థలం కొరకు నన్ను సిద్ధపరచండి ప్రభు అని పరదేశులుగా వచ్చిన మనం నివాస స్థలం కోరి ప్రభు కొరకు ఈ లోకంలో బ్రతకాలి. ఈ జీవితం మనకు నేర్పించే 2వ పాఠం, పరదేశిగా వచ్చే నివాస స్థలాన్ని కోరుకున్నటువంటి వాడు. రాజుకు ముందుగా నడిచినటువంటి వ్యక్తి ఇత్తయి, పరదేశిగా వచ్చి నివాస స్థలాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి ఇత్తయి. నివాస స్థలం కోరి యెరూషలేముకు వచ్చాడు. రాజు అంటున్నాడు, ఇత్తయి, నీవు నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ ప్రజలను విడిచిపెట్టి, అద్భుతమైన గాతు పట్టణ ప్రాంతాన్ని విడిచిపెట్టి పరదేశిగా వచ్చావు. ఒక నివాస స్థలం కొరకు ఈ దేశానికి వచ్చావు. కానీ నన్ను వెంబడిస్తానంటున్నావు. కనుక మేము ఎక్కడికి వెళతామో తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు. నిన్ననే వచ్చినటువంటి నీవు ఎక్కడికి వెళతామో తెలియక వెళ్ళిపోతున్న మాతో ఈ తిరుగులాట నీకెందుకు? కనుక నీ వారందరూ కూడా వెనుకకు వెళ్ళిపోండి అని దావీదు ఇత్తయి గారిని నివారించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్తగా మీరు ఆలకించండి. వీళ్ళందరూ అరణ్య ప్రయాణానికి వెళ్ళిపోతున్నారు. దావీదుతో పాటుగా చాలామంది సేవకులు ఉన్నారు. ఆ సేవకులలో ఇత్తయి అనేటువంటి వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన వాడు. వెళుతూ ఉండగా జరిగినటువంటి సంఘటన ఈరోజు నేను మీకు వివరిస్తున్నాను. రాజుగారికి ముందు ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు చెప్పండి? 600 మంది గిత్తీయులు వెళుతున్నారు. 600 మందిలో ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తి పేరు ఇత్తయి. ఇత్తయి రాజుకు ముందుగా నడిచినటువంటి వాడు. ఇక 2వది, పరదేశిగా వచ్చి యెరూషలేములో నివాస స్థలాన్ని కోరుకున్నటువంటి వాడు. రాజు చెప్పాడు, ఇత్తయి ఎందుకు వస్తున్నావు? ఎక్కడికి వెళతామో మాకు తెలియడం లేదు.
ఏం జరగబోతుందో మాకు అర్థం కావడం లేదు. నిన్ననే వచ్చినటువంటి నీవు ఎక్కడికి పోవుదుమో తెలియక ఉన్న మాతో ఈ తిరుగులాట నీకెందుకు? కృపాసత్యాలు నీకు తోడుగా ఉంటాయి. నీవు నీ ఇంటి వారందరూ కూడా వెనుకకు మరలిపోండి అని దావీదు గారు చెప్పినప్పటికీ కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు ఇత్తయి. రాజా, నీతో పాటే వస్తాము అని చెప్పి రాజుగారితో నడిచి వెళుతూ ఇత్తయ్య గారు ఒక మంచి మాట చెప్పాడు. ఆ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రతి క్రైస్తవుడు నిజంగా ఇత్తయిలా బ్రతికితే దేవుడు ఎంత సంతోషిస్తాడనిపించింది. ఇత్తయి రాజుగారితో ఈ మాట చెప్తున్నాడు. ఆ మాట కూడా మనం చదువుదాం. 21వ వచనాన్ని మనం చదువుదాం. ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలినవాడవును రాజువునగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలినవాడవును రాజువునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేనుందునని రాజుతో మనవి చేశాను. చాలండి. ఇత్తయ్య గారు ఒక మంచి మాట దావీదు గారితో చెప్తున్నాడు. రాజా, నేను చచ్చినను బ్రతికినను రాజువైన నీవు ఏ స్థలమందు ఉందువో ఆ స్థలమందే నేను కూడా ఉంటాను. ఇత్తయి జీవితంలో మనం నేర్చుకోవలసిన 3వ మాటను మీరు మనసులో పెట్టుకోనండి. చచ్చినను బ్రతికినను రాజు ఎక్కడ ఉంటాడో అక్కడే ఇత్తయి కూడా ఉండడానికి ఇష్టపడ్డాడు. రాజుతో చెప్తున్నాడు, రాజా, ఒకవేళ చావవలసిన పరిస్థితి నా జీవితంలో ఎదురైనా నీ కొరకు చనిపోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఒకవేళ బ్రతికేటువంటి జీవిత దినాలే దేవుడు నాకు అనుగ్రహించిన బ్రతికినన్ని దినాలు నీ కొరకే నేను బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాను. నేను చచ్చినను బ్రతికినను రాజవైన నీవు ఏ స్థలమందు ఉంటావో అక్కడే నేను కూడా ఉంటాను అని తీర్మానం చేసుకున్నాడు. ఎంత అద్భుతమైన తీర్మానం అండి. రాజుతో నడవడానికి ఇష్టపడ్డాడు. పరదేశిగా వచ్చి యెరూషలేములో ఒక నివాస స్థలాన్ని కోరుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు రాజుగారితో ఒక మాట చెప్తున్నాడు, రాజా, నేను చచ్చినను బ్రతికినను, చావైనా సరే బ్రతుకైనా సరే నీతో సాగిపోవలసిందే. ఒకవేళ అంశంలో మనబడిన నీ కుమారుడే నీ మీద ఈ అరణ్యంలోనికి వచ్చి యుద్ధం ఆడితే ఆ యుద్ధములో నీ కొరకు చనిపోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. చావైనా నేను లాభంగానే ఎంచుకుంటాను. ఒకవేళ ఈ అరణ్య యాత్రలో బ్రతకాల్సినటువంటి ఆయుష్య దేవుడు నాకు ఇస్తే ఆ బ్రతికేటువంటి దినాలన్నీ కూడా నేను నీ కొరకే బ్రతుకుతాను. చావైనా నీ కొరకే, బ్రతుకైనా నీ కొరకే. చచ్చినను బ్రతికినను నీవు ఏ స్థలంలో ఉంటావో ఆ స్థలంలోనే నేను నీ కొరకు ఉంటాను అని తీర్మానం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఇత్తయి. వాక్యం వింటున్న ప్రతి విశ్వాసి ఈ తీర్మానం ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత, ఆయన పిల్లలుగా మనం ఈ లోకంలో దేవుడు స్వీకరించిన తర్వాత ఇత్తయి తీసుకున్నటువంటి తీర్మానం వంటి తీర్మానం మనం అందరూ కూడా తీసుకోవాలి. దేవా, ఇత్తయి చచ్చినను బ్రతికినను రాజు కొరకే ఉంటాను అని అన్నాడు. నా జీవితంలో నేను కూడా చచ్చినను బ్రతికినను నీ కొరకే నేను ఈ లోకంలో ఉంటాను. చనిపోయినా నీ కొరకే చనిపోతాను, ఒకవేళ బ్రతికినను నేను నీ కొరకే బ్రతుకుతాను అనేటువంటి తీర్మానం ఇత్తయి తీసుకున్నట్టుగా మనం కూడా తీసుకోవాలి. క్రొత్త నిబంధన గ్రంథంలో ఇత్తయి మాట్లాడినటువంటి మాట వంటి మాట మాట్లాడినటువంటి గొప్ప భక్తుడు అపోస్తలుడైనటువంటి పౌలు మహాశయుడు. పౌలు మహాశయుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. స్వార్థ పరిచర్యలో సాగిపోతూ లోకానికి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఫర్ టు మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్ అండ్ టు డై ఈజ్ గైన్. నేను ఒకవేళ బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతాను, ఒకవేళ చనిపోతే దేవుని కొరకే నేను చనిపోతాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే కూడా అది లాభమే. లాభంగానే చావును నేను, బ్రతుకును నేను స్వీకరిస్తానని చెప్పాడు. అవును, అపోస్తలుడైన పౌలు మహాశయుడే కాదు, ఈరోజు వాక్యం ప్రకటిస్తున్న నేను కూడా అటువంటి తీర్మానం చేసుకోవాలి. వాక్యం వింటున్న మీరు కూడా ఆ తీర్మానం చేసుకోవాలి. దేవునికి ఎలాంటి వారు కావాలనుకుంటున్నారు?
బ్రతికితే దేవుని కొరకు బ్రతికే వాళ్ళు దేవునికి కావాలి. ఒకవేళ చావంటూ వస్తే దేవుని కొరకు చనిపోయేటువంటి విశ్వాసులు, ప్రాణత్యాగం చేసేటువంటి విశ్వాసులు దేవునికి కావాలి. ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. దేవా, నేను బ్రతికినను చచ్చినను నీ కొరకే నేను ఈ లోకంలో జీవిస్తాననేటువంటి తీర్మానం చేసుకోవాలి. ఎంత మంచి తీర్మానం చేసుకున్నాడు. రాజుగారితో చెప్తున్నాడు, రాజా, నేను చచ్చినను బ్రతికినను రాజువైన నీవు ఏ స్థలంలో ఉంటావో నేను కూడా ఆ స్థలంలోనే ఉంటాను. దేవుడు అలాంటి తీర్మానం చేసుకునే వారి కొరకు ఈనాడు కనిపెడుతున్నాడు. ఒక మంచి తీర్మానం మనం చేయాలి. పౌలు చేసుకున్న తీర్మానం వంటి తీర్మానం మనం చేసుకోవాలి. ఇత్తయి చేసుకున్న తీర్మానం వంటి తీర్మానం మనం చేసుకోవాలి. నీవు చేసుకునే తీర్మానాన్ని బట్టే దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ఒక అనామకుడైనటువంటి ఇత్తయి చరిత్రలో నిలిచిపోయేటంతగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాడు. కారణం ఏంటి? గుర్తింపు లేనిటువంటి ఇత్తయికి గుర్తింపు కలిగేటట్టుగా దేవుడు చేశాడు. కారణం ఏంటి? ఒక అన్యుడైనటువంటి ఇత్తయిని ధన్యుడిగా దేవుడు మార్చుకున్నాడు. కారణం ఏంటి? ఇత్తయి జీవితంలో అతడు తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పవి. అతడు తీసుకున్న నిర్ణయాలలో మొట్టమొదటిది రాజుతో నడవాలి అనుకున్నాడు. రెండవది పరదేశిగా వచ్చి ఒక నివాస స్థలాన్ని యెరూషలేములో కావాలి, సంపాదించుకోవాలని కోరుకున్నాడు. మూడవది చచ్చినన్ను బ్రతికినన్ను రాజు కొరకే, రాజుండే స్థలంలోనే ఉండాలి అని తీర్మానం చేసుకున్నాడు. అందుచేత ఇత్తయిని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. నీ తీర్మానాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మోయాబు ప్రాంతంలో మోడుబారిన కుటుంబం ఒకటి ఉంది, నయోమి కుటుంబం. నయోమి ఆ దేశానికి వెళ్ళినప్పుడు భర్త 2 కుమారులతో వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కుటుంబాన్ని అద్భుతంగా కట్టుకోవాలని కలలు కంది. కుమారులిద్దరికీ పెళ్ళిళ్ళు చేసింది. మోయాబు స్త్రీలు కోడళ్ళుగా వచ్చారు. కుటుంబాన్ని అద్భుతంగా కట్టుకోవాలనుకుంది, కానీ ఆ కుటుంబం చేదైన అనుభవాల్లోనికి వెళ్ళిపోయింది. ఒకరోజు నయోమి తన భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయిన విచార దుఃఖంతో దుఃఖ దినాలు ముందుకెళ్తుండగానే మరొక విచారకరమైన సంగతి జరిగింది. పెద్ద కుమారుడు చనిపోయాడు. పెద్ద కోడలు వైధవ్యం చెంది విధవరాలైపోయింది. కుటుంబాన్ని ఒక మంచి ఆశీర్వాదకరమైన కుటుంబంగా చూస్తానని కలలు కంటుంది, కానీ మరలా ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. రెండవ కుమారుడు కూడా చనిపోయాడు. రెండవ కోడలు కూడా వైధవ్యం చెంది విధవరాలైపోయింది. నయోమి విధవరాలే, పెద్ద కోడలు విధవరాలైపోయింది, చిన్న కోడలు కూడా విధవరాలైపోయింది. అసలు మగదిగ్గు లేని కుటుంబంగా ఆ కుటుంబం మారిపోయింది. కుటుంబం రోదనలో ఉంది. ఈలోగా నయోమి గారికి ఒక వార్త వినబడింది. యోదా బెత్లెహేమును దేవుడు దర్శించాడు. వర్షాలు సమృద్ధిగా కురిశాయి, పంటలు సమృద్ధిగా పండాయి, ప్రజలకు ఆహార కొరత లేదు, ప్రజలు సుభిక్షంగా బ్రతుకుతున్నారన్న వార్త నయోమి గారికి వినబడింది. కోడళ్ళిద్దరిని దగ్గరికి పిలిచింది. ఇలా చెప్తుంది, నేను నా దేశానికి బయలుదేరి వెళ్ళిపోతాను. మీరు మీ తండ్రుల ఇంటికి వెళ్ళిపోండి, మరలా వివాహాలు చేసుకోండి. నేనేమో వృద్ధాప్యానికి వచ్చాను, నా జీవితం దాదాపుగా ముగిసిపోయింది. కనుక మీకు వయసు ఉంది, మీరు యుక్త వయసులో ఉన్నారు, మీ తండ్రుల ఇంటికి వెళ్ళి వివాహాలు చేసుకొని కుటుంబాలు కట్టుకోండి అని చెప్పింది. పెద్ద కోడలు వార్ప నయోమి గారిని ముద్దు పెట్టుకొని, అత్తగారు మీరు చెప్పినట్లుగా చేస్తానని చెప్పి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. రెండవ కోడలు రూతు గారు ఉంది. రూతు గారిని అడిగింది, నీ తోటి కోడలు వెళ్ళిపోయింది, మరి నీ సంగతి ఏంటని అడిగింది. రూతు గారు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతమైన నిర్ణయం. అత్తగారితో ఒక మాట మాట్లాడుతుంది. అత్తగారు, నీవు ఎక్కడికైతే వెళతావో నేను కూడా అక్కడికే వస్తాను. నీ జనమే నా జనంగా ఉంటారు, నీ దేవుడే నా దేవుడిగా ఉంటాడు. నీవెక్కడ జీవిస్తావో నేను కూడా అక్కడే జీవిస్తాను, నీవెక్కడ చచ్చిపోతావో అక్కడే నేను చచ్చిపోతాను. చావైనా బ్రతుకైనా నీతోనే నేను నడుస్తానని ఒక మంచి తీర్మానంతో కూడిన మాట చెప్పింది. ఇద్దరు కలిసి బయలుదేరారు. యోదా బెత్లెహేముకు వచ్చారు, కుటుంబాన్ని కట్టుకున్నారు. అద్భుతంగా రూతు జీవితం మలచబడింది. రూతు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు రూతును ఆశీర్వదించాడు. రూతుకు బోయజుతో వివాహం అయింది. బోయజు వంశంలో నుండి యెషయి పుట్టాడు. యెషయి వంశంలో నుండి దావీదు పుట్టాడు. దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. చరిత్రలో రూతు ఒక ధన్యకరమైన వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. కారణం ఏంటనుకుంటున్నారు? ఆమె తీసుకున్న నిర్ణయం. ఒక మంచి మాట చెప్పింది, నేను చచ్చినా బ్రతికినా నీవు ఎక్కడైతే ఉంటావో నేను కూడా అక్కడే ఉంటాను.
ఇత్తయి కూడా అదే మాట చెప్పాడు, రాజా నేను చచ్చినను బ్రతికినను రాజవైన నీవు ఎక్కడైతే ఉంటావో నేను కూడా అక్కడే ఉంటాను అని చెప్పాడు. ఇంత మంచి నిర్ణయం ఈరోజు నీవు తీసుకోగలవా? నీ విశ్వాస జీవితంలో అలాంటి తీర్మానం నీవు తీసుకోగలిగితే, రూతును ఆశీర్వదించిన దేవుడు, ఇత్తయిని ఆశీర్వదించిన దేవుడు, పౌలును సేవలో గొప్పగా వాడుకున్న దేవుడు నీవు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నిన్ను కూడా అద్భుతంగా వాడుకుంటాడు. ఎన్నికలేని నీ జీవితాన్ని ఎన్నిక చేయబడిన జీవితంగా మారుస్తాడు. అసలు ఒక విలువలేని జీవితానికి విలువను కల్పిస్తాడు. గోప్యంగా ఉన్న నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఒక మంచి తీర్మానం చేయాలి, దేవా నేను చచ్చినను బ్రతికినను నేను నీ కొరకే నేను జీవిస్తాను, నేను చావునైనా నీ కొరకు స్వీకరిస్తాను, అలాగే బ్రతుకునైనా నేను నీ కొరకే స్వీకరిస్తాను. నా జీవితం నీతోనే పెనవేయబడింది, చావైనా బ్రతుకైనా నేను నీ కొరకే ఈ లోకంలో జీవిస్తానని ఇత్తయి వంటి తీర్మానం నీవు నేను తీసుకోగలిగితే దేవుడు అద్భుతంగా నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ఒక మంచి మాట చెప్పాడు, రాజా నేను చచ్చినను బ్రతికినను నీ కొరకే ఈ లోకంలో జీవిస్తాను, రాజువైన నీవు ఎక్కడైతే ఉంటావో నేను కూడా అక్కడే ఉంటాను అని చెప్పాడు. ఆ తీర్మానం ఈరోజు మనం చేసుకోవాలి. దేవునికి మాట చెప్పాలి, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా, నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను, నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను, నా నోట నుండును నిత్యము నీ కీర్తి, నా నోట నుండును, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా, నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను, నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. హల్లెలూయా! ఎంత మంచి మాట చెప్పాడు. మేలైనా కీడైనా నీతోనే ఉంటాను, చావైనా బ్రతుకైనా నీ కోసమే. పాడడం కాదు, పాడిన ప్రతి ఒక్కరూ ఈ తీర్మానం చేసుకోవాలి, చచ్చిన బ్రతికిన ఈ లోకంలో దేవుని కొరకు మనం జీవించాలి. అది ఇత్తయి తీసుకున్న తీర్మానం. మొట్టమొదటి తీర్మానం ఇత్తయి ఏం చేశాడు? రాజుతో పాటుగా నడిచినటువంటి వ్యక్తి ఇత్తయి. రెండవది, పరదేశిగా వచ్చి యెరూషలేములో ఒక నివాస స్థలాన్ని సంపాదించుకోవాలి అనుకున్నాడు ఇత్తయి. మూడవది, చచ్చిన బ్రతికిన రాజుతోనే ఉండాలి అని తీర్మానం చేసుకున్నాడు ఇత్తయి. రాజు ఇత్తయితో ఈ మాట చెప్తున్నాడు, నీవు నాతో రావడం అంత మంచిది కాదేమో, ఎక్కడికి వెళతామో తెలియడం లేదు, ఏం జరగబోతుందో మాకు అర్థం కావడం లేదు, కనుక నీ వారిని అందరినీ కూడా వెంటబెట్టుకొని తిరిగి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పగానే ఇత్తయి ఈ మాటలు చెప్పాడు, రాజా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రసక్తి లేదు, చచ్చిపోయినా బ్రతికినా నీ కొరకే నీతోనే ఉంటాము అని చెప్పి రాజుగారితో చెప్పాడు. రాజుగారితో చెప్పిన తర్వాత రాజుగారు ఇత్తయితో ఒక మంచి మాట చెప్పాడు. ఆ మాటను చదివి మనం సందేశాన్ని ముగిద్దాం. 22వ వాక్యాన్ని మనం చదువుదాం. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను గనుక గిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. చాలండి. ఎవరు సాగిపోయారనేది అరణ్య యాత్రలో ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. గిత్తీయుడగు ఇత్తయి రాజును వెంబడిస్తూ రాజు కొరకు నడిచాడు. పరదేశిగా వచ్చి యెరూషలేములో ఒక నివాస స్థలాన్ని కోరుకున్నాడు.
చచ్చినా బ్రతికినా రాజుతోనే, రాజు సన్నిధిలో ఉండాలనుకున్నాడు. వాళ్ళందరూ సాగి వెళ్ళిపోతున్నప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఒక మంచి ఆసక్తికరమైన మాట రాయబడింది. రాజు అన్నాడు, అలాగైతే నీవు నాతో కూడా రావచ్చు అని చెప్పాడు. వెంటనే గిత్తీయుడైన ఇత్తయితో పాటు కొందరు సాగి వెళుతున్నారు. అలా సాగి వెళుతున్నటువంటి వారిలో ఎవరెవరు ఉన్నారు? గిత్తీయుడగు ఇత్తయిను, అతని వారందరూ, అతని కుటుంబీకులందరూ సాగిపోయారు. ఇత్తయితో పాటుగా ఇత్తయి కుటుంబము కూడా రాజుగారితో కలిసి అరణ్య యాత్రలో ముందుకు సాగిపోయారు. ఇత్తయి జీవితం మనకు నేర్పించే 4వ మాటను మీరు మనసులో పెట్టుకోనండి. ఇత్తయి ఒక్కడే కాదు, ఇత్తయి వారందరూ, ఇత్తయి కుటుంబీకులందరూ అరణ్య యాత్రలో రాజుతో పాటుగా సాగి వెళ్ళారు. ఇత్తయి కుటుంబంతో చెప్పుంటాడు, నేను రాజుకు వెంబడించాలని తీర్మానం చేసుకున్నాను, మీరు కూడా ఖచ్చితంగా తీర్మానం చేసుకొని నాతో పాటు అరణ్య ప్రయాణంలో రాజుతో కలిసి రండి అని చెప్పుంటాడు. తండ్రి మాటను నిర్లక్ష్య పెట్టలేదు కుటుంబీకులందరూ. భార్య నిర్లక్ష్య పెట్టలేదు, కుమారులు కుమార్తెలు కూడా నిర్లక్ష్య పెట్టలేదు. అతని వారెవ్వరూ కూడా తండ్రి మాటను నిర్లక్ష్య పెట్టలేదు. ఇత్తయి మాటకు లోబడ్డారు. ఇప్పుడు రాజుగారిని వెంబడిస్తున్న ప్రజలలో గిత్తీయుడగు ఇత్తయి అతడు ఉన్నాడు, అతని వారందరూ ఉన్నారు, అతని కుటుంబీకులందరూ కలిసి రాజుగారితో సాగిపోయారని వాక్యంలో రాయబడింది. గిత్తయి తన కుటుంబీకులందరినీ కూడా తీసుకొని రాజుగారితో పాటు వెళ్ళాడు. ఎంత ఆశ్చర్యకరమైన కుటుంబం ఇది, మీరు ఆలోచించండి. గిత్తీయుడగు ఇత్తయి కుటుంబం అంతా రాజుగారితో వెళ్ళారు. అసలు ఒక్క డెక్క కూడా విడిచిపెట్టబడలేదు, ఎవరు వెనుతిరగలేదు. అందరూ కూడా ఇత్తయి మాటకు లోబడిపోయారు, ఇత్తయి తీసుకున్న తీర్మానానికి లోబడిపోయారు. ఇత్తయి మాత్రమే కాదు, కుటుంబీకులమైన మేమందరం కూడా రాజుతో పాటుగా వెళ్ళిపోతాము అని కుటుంబీకులందరూ కలిసి రాజుతో సాగిపోయారు. ఇత్తయి ఎంత ధన్యకరమైన కుటుంబాన్ని కట్టుకున్నాడు అనుకుంటున్నారు. తన కుటుంబం అంతా కూడా రాజుతో పాటు వెళ్ళిపోయేటట్టుగా మలుచుకొని కుటుంబాన్ని కూడా రాజుతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు. కుటుంబాన్ని కూడా రాజు కొరకు సంపాదించుకున్నటువంటి వ్యక్తి గిత్తీయుడైన ఇత్తయి. ఈ 4 మాటలు ఈరోజు మీరు మనసులో పెట్టుకోండి. ఇత్తయి రాజుతో పాటు నడిచినవాడు. ఇత్తయి పరదేశిగా వచ్చి యెరూషలేములో నివాస స్థలాన్ని కోరుకున్నవాడు. ఇత్తయి చచ్చినను బ్రతికినను రాజుండే స్థలములోనే ఉండాలనుకున్నవాడు. గిత్తీయుడగు ఇత్తయి తన కుటుంబాన్ని సంపాదించుకొని రాజుతో పాటు అరణ్య యాత్రలో సాగిపోయినవాడు. తన కుటుంబాన్ని రాజు కొరకు సంపాదించుకున్నాడు. దేవునికి ఎలాంటి కుటుంబాలు కావాలనుకుంటున్నారు? కుటుంబంలో ఒకరు రక్షించబడితే దేవుడు సంతోషపడడు. కుటుంబం అంతా రక్షించబడితే ఆ కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. ఈనాడు దేవునికి కావలసింది ఇత్తయి కుటుంబం లాంటి కుటుంబాలు దేవునికి కావాలి. ఈరోజు సంఘాలలో ఉన్న పరిస్థితి ఏంటనుకుంటున్నారు? స్త్రీలు దేవుని దగ్గరకు వస్తున్నారు కానీ పురుషులు మాత్రం కొందరు రాలేకపోతున్నారు. పురుషులు స్త్రీలు వచ్చిన పిల్లలు రాలేకపోతున్నారు. చాలా బాధాకరమైన సంగతి. దేవుడు ఎలాంటి కుటుంబాలను చూసి సంతోషపడడం లేదు. దేవుడు ఎలాంటి కుటుంబాలను చూసి సంతోషపడతాడు? కుటుంబంలో ఉన్న వారందరూ కూడా రాజుల రాజైన యేసుని వెంబడించే కుటుంబాలుగా దేవుడు చూడడం ద్వారా ఆ కుటుంబాలను చూసి దేవుడు సంతోషపడతాడు. ఇత్తయి తన కుటుంబీకులందరినీ కూడా రాజు కొరకు సంపాదించుకొని సాగి వెళ్ళిపోయాడు. ఇత్తయి కుటుంబం రాజు కొరకు ముందుకు సాగిపోయింది. మన కుటుంబాల పరిస్థితి ఏంటి? ఈరోజు నీ కుటుంబం అంతా దేవుని దగ్గరకు రాగలుగుతున్నారా? నీ కుటుంబం అంతా నీవు ఒక తీర్మానం చేసుకొని నీ కుటుంబాన్ని దేవుని కొరకు సంపాదించుకోగలిగావా? ఒకవేళ నీవు ఒక్క వ్యక్తివే దేవుని మందిరానికి వస్తే, దేవుని కొరకు బ్రతికితే నిన్ను చూచి దేవుడు సంతోషపడడేమో. కానీ నీవు బాధ్యత వహించి నీ కుటుంబాన్ని దేవుని కొరకు సంపాదిస్తే నీ కుటుంబాన్ని బట్టి దేవుడు ఆనందపడతాడు. దేవునికి కుటుంబాలన్నీ కలిసి ఆరాధించేటువంటి కుటుంబాల కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. ఒకరోజు యెహోషువ ఇశ్రాయేలుల సమాజానికి అద్భుతమైన మాట చెప్పాడు. మీరు ఎవరిని సేవించాలనుకుంటారో సేవించుకోనండి, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాము. యెహోషువ కుటుంబాన్ని దేవుడు చూసి ఎంత సంతోషపడి ఉంటాడు.
నన్ను సేవించే కుటుంబం ఇశ్రాయేలుల సమాజంలో ఉంది. నేను ఎన్నుకున్న నా బిడ్డ యెహోషువ తన కుటుంబాన్ని నా కొరకు సంపాదించుకున్నాడని దేవుడు ఆ కుటుంబాన్ని చూసి ఎంత సంతోషపడి ఉంటాడు. కుటుంబాలతో కలిసి ప్రభువుని ఆరాధించేటువంటి కుటుంబాలు దేవునికి కావాలి. ఇత్తయి ఎంత భాగ్యవంతుడు అనుకుంటున్నారు. తన కుటుంబంలో ఒక్క డెక్క కూడా విడవబడ్డానికి గిత్తీయుడైన ఇత్తయి అసలు ఇష్టపడలేదు. అందరినీ రాజు కొరకు సంపాదించుకున్నాడు. రాజు ఎప్పుడైతే అలాగైతే నన్ను వెంబడించమని చెప్పాడో గిత్తయి వెళుతున్నాడు. గిత్తయితో పాటు గిత్తయి భార్య వెళుతుంది, అతని పిల్లలు వెళుతున్నారు, అతని కుటుంబీకులు వెళుతున్నారు. అతని వారందరూ రాజుగారిని వెంబడిస్తూ రాజుగారి కొరకు సాగిపోతున్నారు. నిజంగా ఎంత ఆశీర్వాదకరమైన కుటుంబం. ఈరోజు నీ కుటుంబం పరిస్థితి ఏంటి? నీ ఒక్క వ్యక్తివే దేవుని మందిరానికి వస్తే దేవుడు ఆనందపడడు. నీ ఇంటి వారందరూ దేవుని మందిరానికి వస్తే దేవుడు ఆనందపడతాడు. నీ ఇంటి వారిని నీవు సంపాదించుకోవాలి, దేవుని కొరకు సంపాదించుకోవాలి. యెహోషువ తన ఇంటి వారిని దేవుని కొరకు సంపాదించుకొని చెప్పాడు, నేను నా ఇంటి వారందరూ యెహోవాను సేవిస్తామని. కొర్నేలిని గురించి కూడా ఆ మాట చెప్పబడింది. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు. కొర్నేలి ఒక్కడే భక్తిపరుడు కాదు, కొర్నేలి భార్య భక్తిపరురాలే, కొర్నేలి పిల్లలు పరురాలే. ఇటలీ పటాలమనబడినటువంటి పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి కుటుంబాన్ని దేవుడు చూచాడు. భక్తి కలిగిన కుటుంబంగా కొర్నేలి కుటుంబం దేవునికి కనబడింది. ఆ కుటుంబాన్ని బట్టి దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడు. ఈరోజు నీ మీద నా మీద ఆ బాధ్యత ఉంది. నీవు దేవుణ్ణి తెలుసుకున్నావు, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. కానీ నీ కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషపడాలంటే నీ కుటుంబాన్ని దేవుని కొరకు నీవు సంపాదించుకోవాలి. నీ కుటుంబం అంతా దేవుని కొరకు సాగిపోవాలి. ఆ కుటుంబాలను బట్టి దేవుడు సంతోషపడతాడు. యోబు కుటుంబం ఉంది. యోబు భక్తిపరుడే, కానీ యోబు యొక్క భార్య మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడింది. తన కుటుంబాన్ని దేవుని కొరకు సంపాదించుకోలేకపోయాడు. యోబు మంచి భక్తి చేశాడు. యోబు తన పిల్లల కొరకు అరుణోదయమున లేచి ప్రతి వారి కొరకు దహన బలులు అర్పించాడు. కానీ యోబు చేసినటువంటి భక్తి యోబు భార్య చేయలేకపోయింది. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నీవు చేసిన భక్తి నీ భర్త చేయాలి, నీ భర్త చేసిన భక్తి నీ భార్య చేయాలి, భార్యాభర్తలు ఇద్దరు చేస్తున్న భక్తి పిల్లలు చేయాలి. కుటుంబం అంతా దేవుని వెంబడించే కుటుంబంగా దేవుని సన్నిధిలో కనబడాలి. అలాంటి కుటుంబాలను బట్టి దేవుడు సంతోషపడతాడు. ఇత్తయి కుటుంబం ఎలాంటి అద్భుతమైన కుటుంబం అనుకుంటున్నారు? రాజుగారితో పాటు అతని కుటుంబీకులందరూ కూడా అరణ్య ప్రయాణంలో ముందుకు సాగిపోయారు. ఇత్తయి జీవితం 4 ప్రాముఖ్యమైన సంగతులు మనకు నేర్పిస్తుంది. మొట్టమొదటి మాట, ఇత్తయి రాజుతో పాటు నడిచినవాడు. రెండవది, పరదేశిగా వచ్చి యెరూషలేములో ఒక నివాస స్థలాన్ని కోరుకున్నవాడు. మూడవది, చచ్చినను బ్రతికినను రాజు ఎక్కడ ఉంటాడో అక్కడే ఉండాలి అని తీర్మానం చేసుకున్నవాడు. నాలుగవది, ఇత్తయి అనేటువంటి వ్యక్తి అతని కుటుంబాన్ని రాజు కొరకు సంపాదించుకున్నవాడు. ఈ 4 మాటలు ఈరోజు మీ జీవితాలకు అన్వయింప చేసుకోండి. ఇత్తయి రాజు కొరకు నడిచినట్లుగా ఈ లోకంలో మీరు దేవుని కొరకే నడవండి, దేవుని కొరకే బ్రతకండి. ఇత్తయి పరదేశిగా వచ్చి యెరూషలేములో నివాస స్థలాన్ని కోరుకున్నట్లుగా ఈ లోకంలో పరదేశిగా ఉన్నావు. పరలోక రాజ్యము నూతన యెరూషలేములో ఒక నివాస స్థలాన్ని మీరు సంపాదించుకోండి. ఇత్తయి చచ్చినా బ్రతికినా రాజు కొరకే అన్నట్లుగా నీవు కూడా చచ్చినా బ్రతికినా దేవుని కొరకే అని ఒక తీర్మానం చేసుకోండి. ఇత్తయి తన కుటుంబాన్ని అంతటినీ రాజు కొరకు సంపాదించుకున్నట్టుగా నీ కుటుంబం అంతటినీ రాజు కొరకు సంపాదించుకోనండి. ఇత్తయిని దేవుడు ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనుకుంటున్నారు? దావీదు రాజుగారు, అబ్షలోము చనిపోయాడు. తిరుగుబాటు అంతా కూడా చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత రాజుగారు యథావిధిగా దావీదు రాజుగారు పరిపాలన కొనసాగిస్తూ ఉండగా దేశంలో ఉన్న జనసంఖ్యను లెక్కించి 3 భాగాలుగా చేసి 3 భాగాలలో ఒక భాగాన్ని గిత్తీయుడగు ఇత్తయి చేతికి అప్పగించాడు. ఇత్తయి ఎంత గొప్పవాడాడు అనుకుంటున్నారు? రాజుగారు చేతి క్రింద కొన్ని వేల మంది ప్రజలకు నాయకుడయ్యాడు. ఎన్నిక లేని వ్యక్తి ఎన్నిక చేయబడ్డాడు. అసలు గుర్తింపే లేని ఇత్తయికి గుర్తింపు కలిగింది.
వేల మంది ప్రజలు ఎత్తయి తట్టు చూచేటట్టుగా దేవుడు తన జీవితాన్ని మార్చేశాడు. అంత గొప్ప ఉన్నత స్థాయికి ఎత్తయి ఆశీర్వదించబడ్డానికి ఈ 4 సంగతులు తన జీవితంలో అతడు తీసుకున్న తీర్మానాలే కారణం. ఆ తీర్మానాలలో 4 తీర్మానాలు ఈరోజు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది రాజు కొరకు నడిచినవాడు. రెండవది పరదేశిగా వచ్చి నివాస స్థలాన్ని కోరుకున్నవాడు. మూడవది చచ్చినను బ్రతికినను రాజు ఉండే స్థలంలోనే ఉండాలనుకున్నవాడు. నాలుగవది అతని కుటుంబీకులందరినీ రాజు కొరకు సంపాదించుకున్నవాడు. ఇత్తయి యొక్క జీవితాన్ని పోలి మీరు కూడా బ్రతకండి. ఎత్తయిన ఆశీర్వదించిన దేవుడు నిశ్చయంగా మిమ్ములను కూడా ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి